హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పద్మా వ్లాగ్స్ తెలుగు ఛానల్. జంతికలు గుల్లగా కరకరలాడుతూ రావాలంటే పిండి ఇలా కలుపుకోవాలి. నేనైతే క్వాంటిటీ తీసుకొని చూపిస్తున్నాను. ఇవి అయితే చాలా టేస్టీగా వచ్చిందండి. మురుకులు ఎవరు రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు. నేను కొంచెం దడ్డువి చేసిన, కొంచెం సన్నటివి కూడా చేశానండి. మీరు చూడొచ్చు వీడియోలో. అయితే చాలా బాగా వచ్చింది కరకరలాడుతూ. ఇక చిన్న కారపప్పలు అయితే ఇవి చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి పిండిని ఇలా కలుపుకోండి, చాలా టేస్టీగా వస్తుంది. ఇది బియ్యం పిండి శనగపిండి కలిపి చేసుకున్నానండి. చాలా బాగా వస్తుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. పిల్లలకి స్నాక్స్కి కూడా ఇవ్వచ్చండి. స్కూళ్ళల్లో స్నాక్స్ బాక్సుల్లో కూడా పెట్టవచ్చు. కొన్ని అలా ఉన్నాయండి, గుల్లగా కరకరలాడుతూ టేస్టీగా చాలా బాగున్నాయండి. వీటికి కావలసిన పదార్థాలు మనం ఈ వీడియోలో చూద్దామండి. వీడియో మాత్రం స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫస్ట్ టైం కనుక మన వీడియోని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీనికి కావాల్సినవి నేనైతే 1/2 kg పిండి తీసుకున్నాను. 1/2 kg పిండి తీసుకొని జల్లెడ పట్టుకున్నానండి. తర్వాత 1/2 kg శనగపిండిని నేనైతే 1/2 kg శనగపిండి తీసుకున్నాను. రెండు సేమ్గానే తీసుకున్నాను. మీరు కూడా ఇలానే తీసుకోండి, చాలా బాగా వస్తుందండి. మీరు కూడా ఒకసారి ఇలా చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేసుకొని ఇలా కలుపుకోవాలి, మంచిగా కలుపుకోవాలండి. తర్వాత కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ కారం వేసుకున్నాను. చూస్తున్నారు కదా వీడియోలో. అయితే చాలా టేస్టీగా వస్తుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. ఒక 5-6 టేబుల్ స్పూన్ నూనె వేసుకోవాలి. మీరు బటర్ వేసుకున్నా పర్లేదండి. నేనైతే నూనె వేసుకుంటున్నాను. నూనె వేసుకున్నా కానీ పర్లేదు, చాలా బాగా వస్తుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఇలా కలుపుకోవాలి. తర్వాత నువ్వులు వేసుకోవాలి. నేనైతే తెల్ల నువ్వులు వేసుకున్నాను. చాలా బాగా వస్తుందండి. ఇలా కలుపుకోవాలి. పిండి అయితే చాలా బాగా వస్తుంది, చాలా వెరైటీగా, చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం కొంచెం వాటర్ పోసుకొని కలుపుతూ ఉండాలి. ఫస్ట్ అయితే నువ్వులు, మనం నూనె వేసుకున్న అవన్నీ పిండి కలిసేటట్టు కలుపుకోవాలి. తర్వాత కొంచెం వాము తీసుకోవాలి. ఇది చూస్తున్నారు కదా, వాము ఇలా తీసుకొని ఇలా మసిలి వేస్తేనే చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఇలానే వేసుకోండి, కొంచెమే వేసుకోండి, మరీ ఎక్కువగా వేయాల్సిన అవసరం లేదు. మళ్ళీ వాము వాసన వస్తుంది, తక్కువగానే వేసుకోవాలి. తర్వాత కొన్ని వాటర్ తీసుకోవాలి. కొంచెం వాటర్ తీసుకొని కలుపుతూ ఉండాలి. అలా అయితేనే చాలా బాగా వస్తుంది పిండి, చాలా మంచిగా కలుపుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ఇలానే కలుపుకోండి, చాలా టేస్టీగా, చాలా బాగుంటుంది. కొత్తగా నేర్చుకున్న వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇలా కొంచెం వాటర్ పోస్తూ కలుపుకోవాలి. చూపిస్తున్నారు కదా వీడియోలో. అయితే ఇలా కలుపుకోవాలి. మేమైతే ఇవి సరిపోతుందండి. ఎక్కువ క్వాంటిటీ తీసుకున్నా కానీ సేమ్ ఇలానే తీసుకోండి అని చెయ్యండి, చాలా బాగా వస్తుంది. చూశారు కదా పిండి ఎలా కలుపుకున్నానో. మరీ గట్టిగా వద్దు, మరీ పలుచగా లేదండి. ఇలా కలుపుకోవాలి, ముద్దగా వచ్చేటట్టు మెత్తగా. ఇలా చూడండి ఎలా వచ్చిందో. తర్వాత జంతికల గొట్టం తీసుకోవాలి. ఈ జంతికలు నేనైతే పెద్ద సైజు గొట్టం తీసుకున్నాను. ఇలా చూస్తున్నారు కదా, ఈ జంతికల గొట్టం అయితే చాలా బాగుంటుందండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు జంతికలు, చాలా బాగా వస్తుంది. ఇలా గొట్టంలో వేసుకోవాలి, ముద్ద లెక్కన వేసుకొని తర్వాత జంతికలు చేసుకోవాలండి. చాలా బాగా వస్తుంది. ఈ వీడియో కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా మాదైతే కొంచెం వెరైటీగా ఉందండి. ఇది ఒత్తుకునేది మీ అందరి లాంటిది కాదు, ఇది కొంచెం వేరేగా ఉంది. చూడొచ్చు, ఇలా ఒత్తేయాలి. ఇలా ఒత్తితే మంచిగా వస్తుంది కింద. చూస్తున్నారు కదా, ఇలా వస్తుందండి. కానీ చాలా టేస్టీగా వస్తుంది. తర్వాత నూనె అయితే హీట్ అవ్వనివ్వాలి. చూస్తున్నారు కదా, ఇలా హీట్ అవ్వనివ్వాలి. తర్వాత ఒత్తుతూ ఉండాలి ఇలా.
చాలా బాగా వస్తుందండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూశారు కదండి. ఇక రెండు వైపులు ఇలా కాల్చుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉండాలి. బ్రౌన్ కలర్ రావాల్సిన అవసరం కూడా లేదండి. కరకరలాడుతూనే ఉంటుంది. చూస్తున్నారు కదా, మీరు వీడియోలో చూపిస్తున్న విధంగానే చేయండి. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు వేగిపోయాయి, మనం బయటికి తీసుకుందామండి. చాలా బాగా వస్తుంది. బ్రౌన్ కలర్ వచ్చిందండి. చూశారు కదా, చాలా టేస్ట్గా వస్తుంది. నూనె కూడా ఎక్కువ పీల్చకుండా. నేనైతే కేజీ నూనెలో అయితే చాలా నూనె మిగిలిందండి. కేజీ ఒక ప్యాకెట్ తీసుకున్నాను. చాలా బాగా వచ్చింది, మీరు చూడొచ్చు వీడియోలో. ముక్కలు విరగకుండా చాలా బాగా వచ్చినాయి. చాలా టేస్ట్ కూడా అంతే ఉంటుందండి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. చూస్తున్నారు కదా, జంతికలు రెండు వైపులు మంచిగా కాల్చుకోవాలండి. అలా అయితేనే టేస్ట్గా వస్తుంది. చాలా బాగా వస్తుంది. ఇప్పుడు తీసేసుకుందాము. చూశారు కదండి, చాలా బాగా వచ్చింది. చాలా టేస్టీగా కూడా వచ్చింది, కరకరలాడుతూ. ఇక సన్న కారపప్పలు కూడా చేసుకోవచ్చండి దీనికి. తర్వాత నేను ఇంకో వీడియో మిక్చర్ ఎలా తయారు చేస్తారో అది కూడా వీడియో పెడతానండి. మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. తర్వాత సన్నటి చేసుకుందాం. సన్నటి కూడా సేమ్ ఇలానే బాగా హీట్ అవ్వాలి. నూనె అయితే హీట్ అయితేనే చాలా బాగా వస్తుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోలతో మీ ముందుకు వస్తూనే ఉంటాను. మన ఛానల్కి వెళ్తే చాలా వెరైటీస్ వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. కుకింగ్స్ అయినా, ఎంటర్టైన్మెంట్స్ అయినా, ఇంకా వేరే వేరే వీడియోస్, మార్కెటింగ్స్ అయినా సరే, అవన్నీ చాలా వీడియోస్ ఉన్నాయి. ఒకసారి వెళ్ళి చూడండి. మన ఛానల్ని కూడా సపోర్ట్ చేయండి. అన్నీ అవసరమైన వీడియోసే ఉన్నవి. ఒకసారి వెళ్ళి చెక్ చేసి చూడండి. మరిన్ని వీడియోతో మేము ముందుకు వస్తూనే ఉంటాను. ఇవి వేగాయి కదండి, ఇవి కూడా చాలా టేస్ట్గా వచ్చింది. చాలా బాగా వచ్చింది. పిండి కూడా నేను కలిపినట్టుగా కలుపుకోండి. చాలా బాగా వస్తుంది పిండి.